ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మన అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. భక్తి అనేది ఒక పరిస్థితి వరకే కాదు, కానీ ఎటువంటి శ్రమలు వచ్చినా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మన భక్తికి హద్దులనేవి అయితే లేవు, కానీ మన ముందుకి కొనసాగాలనే ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చాలామంది తమ జీవితాల్లోని భక్తి అనేది ఎంతవరకు ఉంటుందంటే, వారికి అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు, వారు సంతోషంతో నింపబడుతూ ఉన్నప్పుడు, వారు కలిగినటువంటి సంతోషాన్ని బట్టి భక్తిలో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వారి జీవితంలో సమస్యలు మొదలవుతూ ఉంటాయో వారి భక్తి అక్కడితోటి ఆగిపోతూ ఉంటుంది. ఈ దినాన్నైతే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తి కావాలని ఈ దినాన ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి భక్తి శక్తిగా మారుతుంది, అది ప్రతి పరిస్థితిని మార్చివేస్తుందని ఈరోజు మనతో స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక యోబు భార్య జీవితాన్ని చూసినప్పుడు ఆమె ఎంత ప్రార్థన పరురాలో తెలియదు, ఆమె ఎటువంటి భక్తి కలిగి ఉందో తెలియదు. కానీ ఆమెకి సమస్యలు వస్తే మాత్రం ఆమె హృదయంలో తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె అక్కడితోటే తన భక్తిని విడిచిపెడుతుందని మనం స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 19:22 వచనంలో, అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యవనస్తుడైతే వచ్చాడు ప్రభు దగ్గరికి, నేను నిత్య జీవానికి వారసుడే కావాలంటే నేను ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నారు, నీ కలిగినదంతా పేదలకు ఇచ్చేసి నువ్వు ఇప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు ఖచ్చితంగా నిత్య జీవానికి నువ్వు వారసుడు అయిపోతావు అని చెప్పినప్పుడు, తన జీవితంలో తన కలిగి ఉన్నది తనతో ఉంటేనే అతను భక్తి చేయగలడు తప్ప తన జీవితంలో ఏదైనా కొత్తవై ఉంటే అతను ముందు కొనసాగలేడని ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కువ మంది దేవుని ఎరిగినటువంటి వారు తమ భక్తి సరైనదని మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏదైతే కలిగి ఉన్నారో కలిగి ఉన్న దాన్ని బట్టి వారు భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కలిగి ఉన్నది వారిని విడిచిపెట్టిపోయినప్పుడు వారి భక్తి అంతటితో సమాప్తమైపోతుందని మనం గ్రహించాలి. అయితే ఈరోజు నీ యొక్క భక్తి ఎలా ఉంది? నువ్వు కొనసాగేటువంటి స్థితిలో ఉన్నావా, లేకపోతే నీ పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్తూ ఉన్నావా? కాబట్టి యవనస్తుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు శ్రేష్టమైన భక్తి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నప్పటికి కూడా మన భక్తి జీవితంలో మార్పు రాకూడదు, క్రమం అనేది తప్పకూడదు, క్రమంగానే కొనసాగుతూ ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కొంచెం క్రమం తప్పిన వెంటనే మరలా సర్దుకొని ఆయన సన్నిధిలో మనం సరిచేసుకొని ముందుకు కొనసాగాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 9వ వచనం నుంచి, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరని ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఉండెను. ఎవరైనా సరే ఈ దినాన్ని ఆకలి వేసినప్పుడు ఆకలికి ఎంత మాత్రం కూడా ఆగలేరు. దుష్టుడు కూడా యేసుప్రభువుని చెప్తూ ఉన్నాడు, ఆయన ఆకలి కొన్నప్పుడు ఈ రాయిని రొట్టె కింద చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒక మనిషినికి ఆకలి వేసినప్పుడు దాన్ని జయించగలగడం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. కానీ అతడు మిక్కిలి ఆకలితో ఉన్నాడు, కానీ అతడు పరవశుడై ఉన్నాడు దైవ సన్నిధిలో గడపడానికి. అతడు మిక్కిలి ఆకలితో ఉన్నాడు, అతడు మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడిటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుట చూచిన. నిజానికి ఆకలితో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆగలేరు. అయినప్పటికీ కూడా పేతురు తన ఆకలిని అధిగమించి ఇంకా ప్రార్థనలో కొనసాగడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు మనకి దైవ సన్నిధిలో భక్తి చేయడానికి పొలిమేరలు అయితే లేదు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూసినప్పుడు, నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. కనుక మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళచ్చు, ఎప్పుడు ఆయన ముఖ దర్శనం మనం చేయాలనుకుంటే చేయొచ్చు. హద్దులైతే లేవు. వ్యర్థమైనటువంటి వాటికైతే హద్దులు లేవు, కానీ నిజమైనటువంటి దైవ సన్నిధిలో పరుగులెత్తడానికైతే ప్రతి ఒక్కరూ హద్దులు ఏర్పరచుకుంటారు. ఎక్కడైనా వారికి చిన్న ఆటంకం కలిగితే ఆగిపోతూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో ఏవైతే విడిచిపెట్టుకోవాలో, మన జీవితంలో ఏవైతే వేట్లో అయితే మనం ముందు కొనసాగాలో ఈరోజు మనం గ్రహించుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. అలా ఎప్పుడైతే మనం గ్రహించుకొని ముందు కొనసాగుతూ ఉంటామో నిజమైనటువంటి సన్నిధిని
మనం అనుభవించగలుగుతాం. ప్రభా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా తండ్రి, నీ సన్నిధి, నీ సమాధానమును తోడుగా ఉంచి, దేనికి హద్దులు పెట్టుకుంటున్నామో, ఏ విషయాలైతే హద్దులు లేకుండా ప్రవర్తిస్తామో గ్రహించుకొని రూపాంతరం చెందడానికి గాను నాయన ప్రయాసపట్టు కృప దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.